వేముడోలు మండలం గుండుగొల్లు సీతారామస్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేష అభిషేకాలు పూజలను నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, పండితులు దారముక్కల ప్రసాద్ శాస్త్రి బృందం ఏకకాలంలో ఉమా రమ పార్థివ లింగేశ్వర స్వామికి సామూహిక నమక చమక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అలాగే చక్ర నవార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు దారముక్కల ప్రసాద శాస్త్రి, ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా గుండుగొల్లు సీతారామస్వామి ఆలయంలో గ్రామ శ్రేయస్సు దేశాభివృద్ధిని కాంక్షిస్తూ విశేష పార్థవలింగ అభిషేకం, శ్రీచక్ర అర్చనలు ఏకకాలంలో చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో గుండుగొల్లు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం అంటేనే విశిష్టమైనది. అందులో మాస శివరాత్రి వారం. అందుకని ఈ మాస శివరాత్రి సందర్భంగా గుండుగోలు గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ముందున ఈ యొక్క ఉమాపార్థివ రామలింగేశ్వర స్వామి వారిని ఏర్పరిచి అంతటి భక్తికోటి అందరి చేత కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపిస్తున్నాం. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొన్నారు. ఇంకో విశిష్టత ఏంటంటే శ్రీచక్ర నవార్చన కూడా జరుగుతోంది. అమ్మవారికి అయ్యవారికి కూడా ఏకకాలంలో జరగటం అనేది చాలా విశిష్టత, చాలా ప్రత్యేకత ముందు ఎక్కడో కానీ అలా అర్థంగా జరగదు. ఈ భగవంతుడు కల్పించే సంకల్పం వల్ల ఈ రోజులు రెండూ కూడా ఒకే రోజున ఈ యొక్క శ్రీచక్రార్చన నవార్చన అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా రెండూ జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామివారి కర్ణాటకాలతో ఆయుధారు చైతన్యాలతో ఉంటారని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తారు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.